బాత్రూంలో పాడే రకం, సడన్గా గిటార్ తీసి ఎవరన్నా ఫ్రెండ్స్తో పాడే రకం. యాక్టింగ్ కోసమే సిక్స్ ప్యాక్ చేశారని విన్నా, నిజమేనా? ఏది? అప్పట్లో యాక్టింగ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినప్పుడు. లేదండి, బట్ యూ డన్ అంటే ఐ వాజ్ వర్కింగ్ అవుట్ షూర్. నాకు సిక్స్ ప్యాక్ అంటూ పెద్దగా ఏం రాలేదు. వెరీ బట్ ఆ బాధపడిన ఇన్సిడెంట్ ఇప్పుడు గుర్తు తెచ్చుకుని సడన్గా ఏడవాలంటే నా ఏడుపు రాకపోతే రాదు. అవును, నేను కరెక్ట్ టైంలో బయటకు వచ్చినప్పుడు ఆవిడ ఏంటంటే ఇంత ఒక ఫ్రాక్ వేసుకుని జుట్టు విరబోసుకుని ఇలా ఉండేది. ఓయమ్మా. మన అంజలి పాప అవి గుర్తొచ్చి ఆవిడకి ఆ ముద్దు పేరు పెట్టారు. ఒక ఉయ్యాల జంపాల ఆ ఫ్లేవర్ ఆ సినిమాలు రావట్లే ఇప్పుడు. యాక్చువల్లీ అదే ఏదో చాలా వేరే వేరే పెద్ద పెద్ద సినిమాలు పెద్ద స్కేల్ వెళ్తున్నాయి కానీ లిటిల్ ఆర్ట్స్ యాజ్ అన్ లిటిల్ ఎగ్జాంపుల్, ఆర్ట్స్. అవును. ఆర్ ఒక బలగం లాంటి స్టోరీ కానీ లిటిల్ ఆర్ట్స్ లాంటి స్టోరీ. బలగం కొంచెం ఇంటెన్స్ అనుకోవచ్చు, పర్లేదు. లిటిల్ ఆర్ట్స్లో అడ్వాంటేజ్ ఏంటి, 2 గంటలు థియేటర్కి వెళ్ళి సరదాగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో నవ్వుకుంటూ వచ్చి. మీరు ఎప్పుడైనా అంటే ఆవిడ సింగర్గా అంటే ఒక నార్మల్ పర్సన్గా చూస్తే, అంటే మీరు ఒక సన్గా చూడకుండా ఒక నార్మల్ పర్సన్గా చూస్తే ఆవిడ అచీవ్మెంట్స్లో మీరు ఎప్పుడైనా మీరు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా సునీత గారు? ఇలాంటి ఇండస్ట్రీలో ఏదో మనం డిస్కస్ చేసాం, ఎంత అన్సర్టైన్, అవును, ఎంత రేపేంటో తెలియని ఇండస్ట్రీలో 30 ఏళ్ళగా ఉండడం అనేది వన్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు ఆకాష్ ఉన్నారు. అండ్ కొత్త మలుపు అనే పిక్చర్ జూన్ 12న మనకి థియేటర్స్ ముందు రాబోతుంది. అండ్ ఆకాష్ ఆల్రెడీ మనకి సర్కార్ నౌకరి అనే ఫిల్మ్ చేశారు, ఒక మంచి కంటెంట్ ఫిల్మ్ మనకి ఆల్రెడీ అందించాడు. అండ్ ఇప్పుడు ఇంకొక సెకండ్ ఫిల్మ్ తోటి తెలుగు ప్రేక్షకులకి ఒక మంచి కంటెంట్ తీసుకొస్తున్నారు. అండ్ వీ హ్యావ్ ఆకాష్, ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం. ఆకాష్ గారు హాయ్. హాయ్ హాయ్. సో మిమ్మల్ని జనరల్లీ ఇప్పుడు ఆకాష్ అని పిలవచ్చా, లేదంటే ఆకాష్ సునీత అని పిలవచ్చా? ఆకాష్ సునీత అంటే జనరల్లీ మదర్ నేమ్స్ కొంతమంది యాడ్ చేసుకుంటుంటారు కదా. ఐ డోంట్ మైండ్, మీరు అలా పిలవచ్చు షూర్. అంటే ఇప్పటిదాకా నేనైతే యాడ్ చేయలేదు అలా, బట్ ఐ డోంట్ మైండ్. బట్ యు ఆర్ బికాస్ ఆఫ్ హర్ అనేది 100%, దానిలో ఏం సందేహం లేదు. ఇప్పటిదాకా నాకు ఈ అవకాశాలు వచ్చాయంటే కూడా ఆ కాంట్రిబ్యూషన్ ఏదో ఒకటి ఉంది ఇందులో. అండ్ ఫిలిం ఫీల్డ్కి ఎక్స్పోజర్ కూడా నాకు ఆవిడ వల్లే తగిలింది కాబట్టి చిన్నప్పటి నుంచి. సో ఐఎమ్ ఆకాష్ సునీత. అండ్ దిస్ ఇస్ సెకండ్ ఫిలిం. సో ఇప్పుడు సెకండ్ ఫిలింతో రాబోతున్నారు. ఒక ఫిలిం ఆల్రెడీ చేసిన తర్వాత సెకండ్ ఫిలిం చూస్ చేసుకునేటప్పుడు మన మైండ్లో చాలా థాట్స్ ఉంటాయి. ఎలాంటి ఫిల్మ్ అయితే బాగుంటుంది, ఏ స్క్రిప్ట్ అయితే నాకు వర్కౌట్ అవుతుంది, నేను ఎలాంటిది అయితే ఇంకొంచెం నాకు ఎక్స్పోజర్ పెరుగుతుంది, ఇలా చాలా థాట్స్ ఉంటాయి కదా. అవన్నీ పక్కన పెట్టి ఈ ఫిలిం చూస్ చేసుకున్నారు, లేదా వాటిలో ఏమైనా ఆస్పెక్ట్స్ మీరు పట్టుకున్నారు? అంటే ఐఎమ్ కైండ్ ఆఫ్ క్యాల్కులేటివ్ అలా, అంటే ఎక్కువ కూడా ఆలోచించను. అంటే ఏది వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్ ప్రకారంగా అని కూడా కాదు. బట్ నేను ఎక్కువ ఫోకస్ చేసే పాయింట్ ఏంటంటే, నేను చేసిన ప్రాజెక్ట్ కంటే ఎంత డిఫరెంట్గా ఉండబోతుందా నెక్స్ట్, ఆ రోల్ ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది అన్న దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ ఫస్ట్ ఫిలిం ఇఫ్ ఇట్ వాజ్ వెరీ ఇంటెన్స్, ఐ వాంటెడ్ టు డూ అ వెరీ బ్రీజీ రోల్ దాని తర్వాత. సో అందుకే కామెడీ వైపు ఎక్స్ప్లోర్ చేద్దామని ఆ థాట్ ప్రాసెస్లో తీసుకున్న స్క్రిప్ట్ ఇది బేసికలీ. ఫస్ట్ ఫిలింకి అంటే చాలా వరకు జనరల్లీ రెస్పాన్సెస్ అందరూ చెప్తుంటారు, ఇండస్ట్రీ అయినా బయట ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా కూడా. మీకు అంటే గుర్తున్నాయో లేదో తెలీదు, బట్ మీకు అనిపించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది ఫస్ట్ ఫిల్మ్ పరంగా? రాఘవేంద్ర రావు గారి నుంచి వచ్చిన కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ టైమర్లా, అంటే ఆయన మంచితనం, ఆయన గొప్పతనం అది. కానీ అక్కడ ఒక నాయిస్ వస్తుంది ఏదో నా లెఫ్ట్, చెప్ప ఒకసారి కంటిన్యూ. ఆయన నాకు ఇచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ టైమర్లా చేయలేదు అని ఒక మాట నాకు చాలా, అంటే ఫెల్ట్ వెరీ ప్రెషియస్ టు మీ. అది మిమ్మల్ని పుష్ చేయడానికి ఏమైనా హెల్ప్ అవుతుంది? చాలా అండి, ఎందుకంటే వెన్ వీ స్టార్ట్ అవుట్ కదా న్యూ ఆర్టిస్ట్లా, మాకు కొన్ని డౌట్స్ ఉంటాయి. నేను చేసే వర్క్ బాగుందా, నేను చేసేది న్యాచురల్గా కనపడుతుందా, నేను ఏదైతే ఎమోషన్ పండించాలనుకుంటున్నా అది పండుతుందా ఆడియన్స్. సో ఇలాంటి డౌట్స్లో అలాంటి సీనియర్ ఆర్టిస్ట్ ఒకళ్ళు కాంప్లిమెంట్ ఇస్తే చాలా మంచి పుష్ అవుతుంది అది. అండ్ వాళ్ళు కూడా మమ్మల్ని క్యాస్ట్ చేసేటప్పుడు ఒక నమ్మకంతో క్యాస్ట్ చేస్తారు. ఒక ఇఫ్ దే రియలీ బిలీవ్ ఇన్ మై టాలెంట్, దట్స్ వెన్ దే క్యాస్ట్, నేను నమ్ముతున్నాను. సో అలాంటి ఆర్టిస్ట్ నుంచి కాంప్లిమెంట్ రావడం అనేది మీన్స్ అ లాట్ టు మీ. అండ్ ఈ సినిమాలో పర్టికులర్లీ బావ మరదల రొమాన్స్ ఇదంతా ఉంటుంది కదా జనరల్లీ. అంటే ఎంత మనం తను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఒక చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్, మెమరీస్ అవన్నీ ఉంటాయి. రియల్ లైఫ్లో ఏమన్నా ఉందా మీకు అలా? నాకు తెలియదండి, నాకు ఒక మరదలు ఉందని కూడా తెలియదు నాకు అసలు. అంటే ఆ రిలేషన్లో ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూడలేదు ఆ రిలేషన్ ఎప్పుడు పర్సనల్గా అయితే. కానీ ఈ ఈక్వేషన్ నేను ఓన్లీ సినిమాలో చూసిన ఈక్వేషన్ ఇదంతా. అండ్ సిటీలో ఎక్కువ చూడడం కూడా ఇలాంటి ఒక బావ మరదల రిలేషన్ అనేది సిటీలో పెరిగిన వాళ్ళకి ఎక్కువ, ఐ డోంట్ థింక్ అది రియల్ లైఫ్లో అంత అవగాహన ఉంటుందని నాకు తెలియదు. ఫస్ట్ ఫిలింలో ఐ వాజ్ సపోజ్ టు బీ ఇంట్రోవర్టెడ్, ఐ వాజ్ సపోజ్ టు బీ స్కేర్డ్, ఐ వాజ్ సపోజ్ టు బీ జనాలు ఎంత తిడుతున్నా నన్ను, నా పని మీద నేను దృష్టి పెట్టాలనే క్యారెక్టర్ నుంచి ఇప్పుడు మొత్తం ఒక సిటీలో పెరిగిన బ్రీజీ అబ్బాయి,
బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో ఇది చేసేటప్పుడు అంటే ఇంకొంచెం ఫ్రీగా ఓపెన్ అప్ అయ్యాను నేను. నన్ను నేను చూపించుకునేటట్టుగా ఇంకా పాసిబిలిటీ ఉండింది దీంట్లో. సో ఫస్ట్ ఫిల్మ్తో కొంచెం కాన్షియస్నెస్ ఉంటుంది, సెకండ్ ఫిల్మ్తో అది కొంచెం ఓపెన్ అప్ అయిపోద్ది, ఇంకొంచెం ఫ్రీగా చేస్తాం, ఇంకొంచెం కాన్ఫిడెంట్గా చేస్తాం. సో అట్ ఎవ్రీ సింగిల్ స్మాల్ థింగ్ విల్ కీప్ చేంజింగ్. కానీ ఒక అంటే జనరలీ సింగింగ్ ఫ్యామిలీ అంటే సింగర్ ఫ్యామిలీలో ఉండడం ఎంతవరకు ప్రివిలేజ్ అది, అంటే ఆవిడ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది మీకు చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు? అంటే సింగింగ్ విషయంలోనా లేకపోతే జనరల్గా విషయంలో? ఇండస్ట్రీ ఉంటుంది, ఎవరి ఫ్యాక్టర్స్ ఉంటుంది. మీకు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ మీద? చిన్నప్పటి నుంచి నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎక్స్పోజ్ అయితే అయ్యాను, బట్ మ్యూజిక్ సైడ్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యాను. నేనైతే మమ్మీ జడ్జ్ చేసిన రియాలిటీ షోస్, సూపర్ సింగర్ కానీ, సారేగమప కానీ, ఇవన్నీ ఏవైతే షోస్ ఉన్నాయో వీటన్నిటికి వెళ్తున్నామండి. అండ్ మమ్మీ నా ఫేవరెట్ షో ఒకటి ఉండేది, జుమ్మంది నాదం అని, మంచి మంచి గెస్ట్లు వచ్చేవాళ్ళు. సో మ్యూజిక్ సైడ్ చాలా ఎక్స్పోజ్ అయ్యాను షూర్. ఎక్కువ యాక్టర్స్ని అయితే కలవలేదు నేను చిన్నప్పుడు, బట్ సినిమా ఇండస్ట్రీ గురించి ఎంతో కొంత అర్థమైంది నాకు. కానీ మీరు సింగర్ అవుతారని చాలా మంది అనుకున్నారు కదా, బికాజ్ అంటే కాలేజ్లో ఉన్నప్పుడు బీట్ బాక్స్ ప్లే చేసేవాళ్ళు. ఎవరు? మీరు ఒక ఈవెంట్లో ఒక దాంట్లో బీట్ బాక్స్ యూ ప్లేడ్, రెడ్ కలర్ బీట్ బాక్స్ ఇన్ ద కాలేజ్, ఐ థింక్ సో. అది బీట్ బాక్స్ కాదు, క్లాప్ బాక్స్. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు కహోన్. కహోన్, అదేలే. అదే అదొక ప్రోగ్రెసివ్ ఇన్స్ట్రుమెంట్, దాని మీద కూర్చొని వాయిస్తారు. సో నాకు చిన్నప్పటి నుంచి ఒక అర్జిత్ సింగ్ సాంగ్స్ కూడా బాగా పోస్ట్ చేస్తారు పాడి కూడా. బట్ మీరు సింగర్ అవుతారని చాలా మంది అనుకున్నారు, బట్ యు ఆర్ ఇంటూ యాక్టింగ్. ఇది సో సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండింది నాకు చిన్నప్పటి నుంచి, కానీ ఐ నెవర్ ట్రైన్డ్. కాబట్టి ఎప్పుడు నన్ను నేను సింగర్గా బయట చూపించుకోలేదు. ఎందుకంటే ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. సింగర్ అవ్వాలంటే అవర్స్ అండ్ అవర్స్, మా మదర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 16 గంటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. 16 గంటలు రోజు ప్రాక్టీస్ చేస్తే ఆవిడ ఉన్న స్టేజ్కి వచ్చారు ఆవిడ. అలా చిన్నప్పటి నుంచి ఆ సాధన ఏదైతే ఉంటుందో. సో నేను ఊరికనే పాడే రకం, అంటే నేను బాత్రూంలో పాడే రకం, సడన్గా గిటార్ తీసి ఎవరన్నా ఫ్రెండ్స్తో పాడే రకం. సో అలా చూసుకుంటే, అండ్ మా మదర్ కూడా ఎప్పుడు ఫోర్స్ చేయలేదు నువ్వు సింగర్ అవ్వాలరా. నేను ఇద్దరిని అంటే నేర్పించడం కానీ, క్లాసెస్ పంపించడం కానీ అలా. ఒకవేళ మా సైడ్ నుంచి ఆ ఇంట్రెస్ట్ కలిగితే దెన్ షీ వుడ్ ఎంకరేజ్. ఎప్పుడు కూడా ఆవిడ తనంతట తనే సింగింగ్లోకి వెళ్ళు, లేకపోతే డాన్స్లోకి వెళ్ళు అని. సో షీ గేవ్ అస్ వెరీ బిగ్ ఫ్రీడమ్. షీ గేవ్ అస్ దట్ స్పేస్. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ధ్యాస పెట్టు అనే. కానీ అంటే ఇప్పుడు యాక్టింగ్లోకి వస్తున్నప్పుడు ఆవిడ ఇన్పుట్స్ ఏంటి? అంటే తను అంటే చాలా మంది యాక్టర్స్ని చూసింది, షీ యూజ్డ్, అంటే చాలా మందితో ఇంటరాక్షన్స్ ఉంటాయి, రెగ్యులర్ ఆర్టిస్టులు అందరితో మాట్లాడుతూ ఉంటుంది. సో అప్పుడు ఎలా మీకేమన్నా ఇన్పుట్స్ చెప్పడం కానీ? ఇన్పుట్ కంటే ముందు ఫస్ట్ ఆవిడకి చాలా భయం వేసింది. ఎప్పుడైతే అన్నానో నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే చాలా భయం వేసింది ఆవిడకి. తెలిసిందే కదా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే మోస్ట్ అన్సర్టైన్, సినిమా ఇండస్ట్రీ అంటే మోస్ట్ తెలియని ఇండస్ట్రీ. అంటే ఏమవుద్దో, ఇవాళ ఉద్యోగం ఉండొచ్చు, రేపు ఉండకపోని. సో చాలా టాలెంట్ మీద బేస్డ్, చాలా లక్ బేస్డ్. కాబట్టి ఆవిడకున్న భయం కూడా చాలా జస్టిఫైడ్ భయం. సో ఫస్ట్ అయితే వద్దన్నారు అంటే? ఫస్ట్ అయితే ఎప్పుడు రావాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పాను ఆవిడకి ఇంట్రెస్ట్, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను. మీరు ఎప్పుడైనా అంటే ఆవిడ సింగర్గా అంటే ఒక నార్మల్ పర్సన్గా చూస్తే, అంటే మీరు ఒక సన్గా చూడకుండా ఒక నార్మల్ పర్సన్గా చూస్తే ఆవిడ అచీవ్మెంట్స్లో మీరు ఎప్పుడైనా మీరు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా సునీత గారిది? ఆవిడ మొత్తం కెరియర్ చూస్తే అండి, అంటే మా ఇద్దరిని పెంచి ఇలాంటి ఇండస్ట్రీలో ఏదో మనం డిస్కస్ చేసాం, ఎంత అన్సర్టైన్, ఎంత రేపేంటో తెలియని ఇండస్ట్రీలో 30 ఏళ్ళగా ఉండడం అనేది వన్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇద్దరు పిల్లల్ని పెంచడం అనేది ఇంకో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ త్రూ దిస్ హోల్ కెరియర్ అనేది. అది అసలు ఎలా చేసిందో నాకు ఇప్పటికి ఐ ఫీల్ లైక్ మైండ్ బ్లోయింగ్ అచీవ్మెంట్. డూ యూ సెలబ్రేటెడ్? అంటే ఆవిడ జర్నీని కావచ్చు, ఆవిడ మూమెంట్స్, అచీవ్మెంట్స్ ఎప్పుడైనా సెలబ్రేట్ చేశారా? 100% అండి. అంటే సెలబ్రేషన్ అంటే ఇప్పుడు ఒక ఈవెంట్లా చేయకపోయినా, ఈవెంట్ ఇన్ ద సెన్స్ నార్మల్ పర్సనల్లీ 100% వీ మేక్ ష్యూర్, నేను నా చెల్లి, వీ మేక్ ష్యూర్ దట్ షీ నోస్ ఆవిడ మా కోసం ఎంత చేశారు అండ్ హౌ గ్రేట్ఫుల్ వీఆర్ అని కూడా చూపించుకునే బాధ్యత మాకు ఉంది పిల్లలుగా. అండ్ వీ నో వాట్ హౌ మచ్ షీ స్ట్రగుల్డ్, వీ నో వాట్ ఆల్ డిఫికల్టీస్ షీ వెంట్ త్రూ. అండ్ ఆ డిఫికల్టీస్ వెళ్తున్న వెన్ షీ వాస్ గోయింగ్ త్రూ ఆల్ దాట్ ఆల్సో మాకు తెలియకుండా మేనేజ్ చేశారు. ఎప్పుడు ట్యాంట్రమ్ ఏం త్రో చేయలేదు, మీకోసం ఇంత చేస్తున్నాను అని. ఎప్పుడు మాకు అలా చెప్పలేదు, మీకోసం ఇంత చేస్తున్నా అని, లేకపోతే కుటుంబం కోసం ఇంత చేస్తున్నా అని. ఆవిడ వర్క్ ఆవిడ చూసుకున్నారు, ఆవిడ ఫ్యామిలీని ఆవిడ చూసుకున్నారు, ఎవరికి ఏ బాధ కలగకుండా చూసుకున్నారు. సో మాకు అంతే బాధ్యత ఉంది ఎప్పుడంటే వీ రికగ్నైజ్ దట్. ఇది నేను ఇందాక కూడా మీకు మెన్షన్ చేశాను, ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అయినా పాత వీడియోస్లో అయినా చాలామంది లైక్ కీప్ సేయింగ్ లైక్ వాట్ ఏ మెచ్యూరిటీ, ఇంత
ఇంత నాలెడ్జ్, ఇంత సొసైటీ మీద ఇంత ఇదంతా ఎక్కడి నుంచి, అంటే లైక్ ద వే యూ ఐ ఫీల్ లైక్ నాకు వేరే థాట్ ఆర్ ఆన్సర్ ఏం రావట్లేదు అపార్ట్ ఫ్రమ్ నా అప్బ్రింగింగ్. అమ్మ నన్ను ఎలా పెంచారు, అమ్మ నన్ను చెల్లిని ఎలా పెంచారు. ఐ ఫీల్ లైక్ నా చెల్లి కూడా నాకు జిరాక్స్ లాగే ఉంటుందండి. తను ఒకవేళ తను కొంచెం సిగ్గుపడుతుంది ఇంటర్వ్యూస్లో అనుకోండి, నాకు కొంచెం అలవాటైంది అనుకోండి. ఇప్పుడు ఫ్రీ అయ్యారంటే ఇంతకుముందు చాలా ఇంట్రోవర్ట్, అంటే యాక్టింగ్ రాకముందు యు ఆర్ సపోజ్ టు యాక్టింగ్, ఈవెన్ ఫోటో పెట్టాలన్నా ఎందుకులే అనే థాట్ ఉండేది. ఇప్పుడు ఒక యాక్టర్ అయిన తర్వాత ఈ కెమెరా ఫేసింగ్, ఇంటరాక్షన్ విత్ అదర్ ఆర్టిస్ట్, ఇదంతా కూడా సెట్లో అలవాటైందా? అలవాటైంది. నన్ను ఇప్పుడు కూడా నన్ను ఒక ఇంటర్వ్యూ చేయమంటే హాయిగా ఇస్తా, ఒక ఫోటోకి పోజ్ ఇవ్వమంటే మాత్రం భయపడతాను. సో అలాంటి క్యారెక్టర్ నాది, ఎందుకో తెలియదు. యాక్టింగ్ కోసమే 6 ప్యాక్ చేశారని విన్నా, నిజమేనా? అప్పట్లో యాక్టింగ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినప్పుడు లేదండి. బట్ యు డన్, అంటే ఐ వాజ్ వర్కింగ్ అవుట్ షూర్. నాకు 6 ప్యాక్ అంటూ పెద్దగా ఏం రాలేదు. బట్ వర్క్ ఫిట్ గా ఉండేవాడిని, ఫిట్ గా ఉండాలని ఒక ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు పోదు నాకు. ఐ కీప్ ప్లేయింగ్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్. అలా ఫిట్ గా ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను నేను. కానీ ఒక రోల్ కి 6 ప్యాక్ అంటూ ఏం చేయలేదు నేను ఇప్పటిదాకా. చేయలేదు. అండ్ యాక్టింగ్ పరంగా లైక్ ఎవ్రీ యాక్టర్ నీడ్స్ టు వర్క్ ఆర్ ఇంప్రూవ్ డైలీ. అంటే ఇవాళ సినిమా చేసామంటే రిలాక్స్ అవ్వడానికి ఉండదు. లైక్ ఈవెన్ పాన్ ఇండియా ఆర్టిస్ట్లు ఎవరిని తీసుకున్నా కూడా డే బై డే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంటారు. కాబట్టి లైక్ వాట్ యూ ప్రిపేర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే ఏం చెప్తారు? ఇట్స్ ఎవ్రీడే థింగ్ అండి. ఎలా అయితే సింగర్స్కి రియాజ్ అంటాము, లేకపోతే ఒక డాన్సర్కి రోజు డైలీ ప్రాక్టీస్ ఉంటాం, యాక్టర్కి కొంచెం వియర్డ్గా ఉంటుంది అది. ఐ ఫీల్ లైక్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయంటే, ఒకటి ఒక యాక్టర్గా ఫస్ట్ చేయాల్సింది అబ్జర్వింగ్ అండ్ లెర్నింగ్లో మంచి పర్ఫార్మెన్సెస్ చూడటం. మంచి మూవీస్లో ఒకవేళ జనాలు ఈ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఆ యాక్టర్ గురించి, ఈ యాక్టర్ ఎందుకు బాగా చేస్తున్నాడు, ఎందుకు బాగా చేయట్లేదు అని అబ్జర్వింగ్, మంచి యాక్టర్స్ని చూడడం. సెకండ్ థింగ్, ఇవేదైతే యాక్టింగ్లో డిపార్ట్మెంట్స్ ఉంటాయో, మన స్పీచ్, మెమరీ, డైలాగ్ గుర్తుపెట్టుకునే అబిలిటీ, ఎంత ఫాస్ట్గా గుర్తుపెట్టుకుంటున్నాం, ఎంత స్పష్టతతో మనం మాట్లాడుతున్నాం, అక్కడే దుబ్బింది. సో ఇవన్నీ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో యాక్టింగ్ది, అది ఎవ్రీడే ఏదో రకంగా దాన్ని పాలిష్ చేస్తూ ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. అలా ఏమైనా రీసెంట్గా బాగా ఫైండ్ అవుట్ చేసిన క్యారెక్టర్ ఆర్ ఎల్స్ అప్రిసియేషన్ మీరు అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఏ హీరో అన్నా ఆర్ ఎల్స్ ఎవరైనా? రీసెంట్గా ఒక హాలీవుడ్ మూవీ చూసాను, అబ్సెషన్. వెరీ తక్కువ బడ్జెట్ తో చాలా హిట్ అయింది. అసలు ఎలా అండి, అసలు ఆ పర్ఫార్మెన్సెస్ చూసి నాకు అసలు అలా ఎప్పుడైనా చేస్తామా మనం? మేమేం ఫైండ్, ఇప్పుడు మీరు స్టోరీ విన్నప్పుడు, మీరు కానీ సునీత గారు స్టోరీ విన్నప్పుడు మీకు ఒక కూల్ బ్రీజీ ఇదంతా అనిపిస్తుంటుంది స్టోరీ పరంగా, బావ మరదళ్ళు, ఊర్లో ఉండే స్టోరీ, ఈ ఇంటరాక్షన్స్ ఇదంతా కనిపిస్తుంటుంది. బట్ వాట్ ఆడియన్స్ చూసేటప్పుడు ఆకాష్ బాగా చేశాడనా, ఏం ఫైండ్ అవుట్ చేస్తారు వాళ్ళు ఈ సినిమా చూసేటప్పుడు? ఇదే అండి, ఐ వుడ్ సే మనకి వచ్చే రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్లో కొన్నిసార్లు ఈ లైట్ బ్రీజీ ఫిల్మ్స్ ఏవైతే వస్తాయో, అంటే లైక్ నాకు ఇది కొంచెం చూడగానే లైక్ ఒక ఉయ్యాల జంపాల ఆ ఫ్లేవర్, ఆ సినిమాలు రావట్లే ఇప్పుడు. యాక్చువల్లీ ఏదో చాలా వేరే పెద్ద సినిమాలు పెద్ద స్కేల్ వెళ్తున్నాయి, కానీ ఊర్లో స్టోరీస్ ఇవన్నీ చాలా మిస్ అవుతున్నాం అని అనిపిస్తుంది. మేబీ ఆ థాట్ తోనే మీరు పిక్ చేశారు ఇది? ఆ థాట్ కూడా ఉండింది. అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ పిక్ దిస్ ఆల్సో. ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూల్లో ఈ ఎగ్జాంపుల్ తీసాను, దాన్ని చాలా ఎక్కువైపోయింది అనుకుంటా, కానీ పర్లేదు మన ఇంటర్వ్యూలో మనం వేసుకోవాలి. అదే, సో లిటిల్ ఆర్ట్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఆర్ ఒక బలగం లాంటి స్టోరీ కానీ లిటిల్ ఆర్ట్స్ లాంటి స్టోరీ. బలగం కొంచెం ఇంటెన్స్ అనుకోవచ్చు, పర్లేదు. లిటిల్ ఆర్ట్స్లో అడ్వాంటేజ్ ఏంటి, 2 గంటలు థియేటర్కి వెళ్ళి సరదాగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో నవ్వుకుంటూ వచ్చి, ఆ ఎక్స్పీరియన్స్ చాలా వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. అంటే మనకి థియేటర్లో నవ్వుకుని బయటకు వచ్చిన తర్వాత యూఆర్ టేకింగ్ సమ్ జాయ్ ఫ్రమ్ దట్ మూవీ అండ్ గోయింగ్ బ్యాక్. ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం ఇలాంటి సింపుల్ మూవీస్తో చాలా పాసిబుల్. ఎక్కువ ఆలోచించాల్సిన పని ఉండదు, ఎక్కువ క్యారెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఎలా అంత ఇంటెన్స్ క్యారెక్టర్స్ లేకపోవడంతో చాలా బ్రీజీగా వెళ్ళిపోయే స్టోరీస్ మంచి మూడ్లో పెడతాయి మనల్ని ఆ 2 గంటలు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఐ ఫీల్ ఆడియన్స్ వచ్చి ఎంజాయ్ చేస్తారు అని. యాక్టర్స్కి పర్ఫామ్ చేసేటప్పుడు ఏదైనా లైవ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఎల్స్ వాళ్ళ చైల్డ్హుడ్లో జరిగినవి ఆర్ ఎల్స్ వాళ్ళు ఏదైనా అబ్జర్వ్ చేసినవి ఇలాంటివి చాలా గ్రాప్ చేసుకొని పెట్టుకుంటారు, ఎప్పుడైనా పర్ఫామ్ చేసేటప్పుడు మైండ్లో తెచ్చుకుంటూ ఉంటారు కదా. అలా మీరు ఏదైనా ఎనాక్ట్ చేసేటప్పుడు ఏమన్నా గుర్తొస్తుంటాయి జనరల్లీ? అంటే ఇప్పుడు సడన్ గా ఒక ఏడ్చే సీన్ చేయాలంటే లైక్ యూ వెంట్ బ్యాక్ అని ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవడం, ఏదైనా సినిమా అట్లా ఏమైనా? టిపికల్లీ మెథడ్ యాక్టింగ్ గురించి, అంటే నా నిజ జీవితంలో జరిగిన సందర్భం ఏమైనా ఊహించుకుని ఆ ఎమోషన్ చేస్తారా అలా ఏమన్నా? లేదు, నేనైతే అది ఇప్పటిదాకైతే అది ఫాలో అవ్వలేదు. అంటే థియరిటికల్లీ చూసుకుంటే ఒక మెథడ్ యాక్టింగ్ అంటారు, క్లాసికల్ యాక్టింగ్ అంటారు. సో యు ఆర్ ఇంటూ క్లాసికల్ యాక్టింగ్? అంటే నాకు ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్, మళ్ళీ తిడతారు నన్ను, ఏం చెప్పేవారా నువ్వు అని. ఏదంటే నేను ఎలా చూస్తానంటే, ఒక సీన్ వచ్చినప్పుడు ఆ సీన్లో ఆ క్యారెక్టర్కి ఏ ఎమోషన్ పడాలి అని చూస్తా.
ఆ ఎమోషన్ పండడానికి నా నిజ జీవితంలో ఉన్న సందర్భం తీయాల్సిన ప్రాసెస్ నేను ఎత్తుక్కోను యూజువలీ. అవసరం ఉండకపోవచ్చు అంటారు. అవసరం ఉందా లేదా అని నాకు తెలియదు. మేబీ దట్ విల్ హెల్ప్ ఫ్యూచర్ వచ్చే రోజులో, ఇఫ్ దట్ హెల్ప్స్ ఇట్. ఇప్పటిదాకైతే నేను ఆలోచించిన విధానం ఎలా ఉందంటే, ఈ క్యారెక్టర్ ఈ సిచ్యువేషన్లో ఇలా ఫీల్ అవ్వాలి, దానికి నేను ఎలా చూపించవచ్చు, అది నా నిజ జీవిత సందర్భం తీసుకోకుండా ఎలా చేయాలి అనే దాని మీద ఫోకస్ చేసా ప్రస్తుతానికైతే. మేబీ అది కూడా హెల్ప్ అవ్వచ్చు, కానీ నేను ఇప్పటిదాకా ట్రై చేయలేదు, ఇప్పటివరకు తీయలేదు. బట్ యూ హ్యావ్ మెనీ అంటే చైల్డ్హుడ్ నుంచి చూసిన ఇన్సిడెంట్స్ అయినా, లేదంటే అందరికీ ఉంటాయి కదా, గ్రో అయినా అందరి జీవితాల్లో ఒక బాధాకరమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఇట్ ఈస్ అ వెరీ సెల్ఫ్ థింగ్. అది మిమ్మల్ని నిజంగా ఇప్పుడున్న పాయింట్కి ఆ ఎమోషన్ తెస్తుందా అనేది చాలా మంది చేయలేరు. అది అప్పుడు ఎప్పుడో బాధపడ్డా, ఆ బాధపడిన ఇన్సిడెంట్ ఇప్పుడు గుర్తు తెచ్చుకుని సడన్గా ఏడవాలంటే నా ఏడుపు రాకపోవచ్చు. అది కొంతమందికి వర్కౌట్ అవుద్ది, కొంతమంది వర్కౌట్ అవ్వదు. ఎలా వర్కౌట్ అవుతుంది కూడా తెలియదు, అది ఎక్స్పీరియన్స్ చేసేదాకా మనం. కానీ ఫోర్స్ఫుల్లీ ఆ విధంగానే ఆలోచించాలి అని నేను నమ్మను యూజువల్లీ. ఒకవేళ నిజంగా ఆథెంటిక్గా వస్తే అది ఒక వే. అందుకే నేను ఈ డైరెక్షన్లో వెళ్తాను యూజువల్లీ. ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ దానికి ఎంతవరకు అవసరం. అండ్ చాలా నజీరుద్దీన్ షా గారిది ఒక చిన్న ఒక ఎపిసోడ్ చూసా యూట్యూబ్లో ఏదో. ఆయన ఏమంటారంటే, ఒక దాంట్లో ఫేషియల్ మసిల్స్ ఏదైతే ఉంటాయో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఆలోచించే ఎమోషన్ ఒకటి. కొంతమంది యాక్టర్స్కి ఇక్కడ పలికిన ఇక్కడ పలకవు. ఇదంత ఇంపార్టెంట్, ఇక్కడ చూపించేది కూడా అంతే ఇంపార్టెంట్. నా నవ్వు ఎలా ఉంది, నా ఏడ్చేటప్పుడు నా ఐబ్రోస్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఇవేదైతే చిన్న చిన్న మసిల్ మూమెంట్స్ ఉంటాయో దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, సో దట్ ఆడియన్స్ అండర్స్టాండ్స్ మీరేం ఫీల్ అవుతున్నారు. నేను లోపల ఎంత ఏడుపు ఫీల్ అవుతున్నానో అది బయటికి కనపడకపోతే దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ మీ ప్రూవింగ్ దట్ ఎమోషన్. అండ్ మేము చిన్నప్పటి నుంచి లైక్ అంటే చెప్పొచ్చు, చిన్నప్పటి నుంచి మేము సునీత గారి సాంగ్స్ వింటుంటాం. లైక్ మీరు ఎలా అయితే పర్సనల్లీ వింటారో మేము నార్మల్ ఒక ఆడియన్స్ గాను సునీత గారి సాంగ్స్ వింటుంటాం కదా. జనరల్లీ మీరు ఎప్పుడైనా ఆవిడని ఇమిటేట్ చేయడం ఆర్ఎల్స్ ఆవిడకి ఏదైనా ఏం మమ్మీ ఇది అని అలాంటివి ఏమైనా డైలాగ్స్ ఏమైనా చెప్పుకుంటారా జనరల్లీ చైల్డ్హుడ్ నుంచి ఏదైనా లైక్ ఎప్పుడైనా ఇమిటేట్ చేశారా? చాలా నాకు ఆవిడకున్న రిలేషన్షిప్ అలాంటిదే. మేము ఇద్దరం ఏడిపించుకుంటూ ఉంటాం ఒకళ్ళని. ఆవిడ నేను చిన్నప్పుడు అంజలి పాప అని పిలిచేవాడు. మీరు ఓకే? ఎందుకంటే ఆవిడకు అలవాటు ఉండేది, రాత్రి 2ంటికి సడన్గా ఆకలి వస్తుంది ఆవిడకి, మిడ్ నైట్ క్రేవింగ్స్ వచ్చి సడన్గా బూస్ట్ తింటా, బోర్న్విటా తింటా అని బయటకు వస్తుంది. నేను కరెక్ట్ టైంలో బయటకు వచ్చినప్పుడు ఆవిడేంటే ఇంత ఒక ఫ్రాక్ వేసుకుని జుట్టు విరబోసుకుని ఇలా ఉండేది. మన అంజలి పాప ఆవిడ గుర్తొచ్చి ఆవిడకి ఆ ముద్దు పేరు పెట్టాను, అంజలి పాప నేర్పిస్తూ ఉండేవాడిని. అండ్ ఇమిటేషన్ ఏదైనా సింగింగ్ ఏదైనా లైక్ యు ఆర్ ఇంటూ ఫస్ట్ సింగింగ్ కాబట్టి ఏదైనా ఇమిటేషన్ ఏదైనా సాంగ్ ఏదైనా ఎక్స్ప్రెషన్స్ లేదంటే ఏదైనా డైలాగ్స్? ఆవిడ సాంగ్స్ నాశనం చేసేవాడిని, అంటే అవసరం లేని పదాలు మధ్యలో తెచ్చి. అవునా? ఏదో లైక్ కెన్ వి నో ఎనీ ఎగ్జాంపుల్ ఆఫ్ హర్ సాంగ్ ఎనీ? అంటే ఇప్పుడు ఎలా మిమ్మల్ని పాడమంటే ఇందాక కూడా ఏమన్నా స్కిప్ చేశారు సైలెంట్ గా. నేను సింగర్ కాదండి, నాకు చాలా జస్ట్ వీ వాంట్ ఎనీ ఇమిటేషన్ ఆఫ్ హర్. సాంగ్స్ నాశనం ఇది ఒక్కటే కొంచెం అదే కాషన్. మన మున్నా సాంగ్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని నేను మీళ్ళు చండాలంగాను అని ఏడిపిస్తూ ఉంటాను, మీళ్ళు బంగారంగాను. ఒక 2 లైన్స్ ఆవిడ వర్షన్ లాగా విందాం. అస్సలు నేనైతే పాడట్లేదు, నేను పాడమన్నట్లు ఇమిటేషన్ అడుగుతున్నా. లైక్ వాయిస్ ఇమిటేషన్ నేను పోనీ ఆవిడ వండర్ఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. కానీ ఇమిటేషన్ కంటే ఆవిడ పాటలు నాశనం చేయడం ఇష్టం నాకు. ఇలా చెత్త వర్డ్స్ ఇచ్చి అలా చేస్తూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఇరిటేట్ ఎక్కువ చేస్తారు అయితే మీరు చిన్నప్పటి నుంచి? అప్పుడప్పుడు అండి, నా చెల్లి చేసే అంత చేయను, కానీ మా చెల్లి ఆవిడ అయితే కొట్టుకుంటారు. అండ్ ఈ సినిమా లైక్ 12th రిలీజ్ అవబోతుంది కాబట్టి మనం ఇందాక మాట్లాడుతూ కూల్ అండ్ బ్రీజీ థింగ్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఆడియన్స్కి అంటే ఇందాక లిటిల్ హార్ట్స్ గురించి ఇదంతా మెన్షన్ చేశారు, ఎలా ఉండబోతుంది ఫిల్మ్ ఏంటి. సో జనరలీ ఒక క్యాజువల్ నార్మల్ ఒక ఆడియన్ టికెట్ కొనుక్కొని వెళ్తే వాట్ హీ కెన్ కమ్, అంటే విల్ కమ్ అవుట్ యాజ్ మీ సినిమా చూసిన తర్వాత? యుల్ బీ జాయ్ఫుల్ అండి, యుల్ బీ ఇన్ అ వెరీ లైట్ హార్టెడ్ మూడ్. ఒక మంచి రూరల్ ఎన్వైరన్మెంట్లో జరిగిన స్టోరీ కాబట్టి మేబీ చాలా రోజుల తర్వాత అలాంటి అట్మాస్ఫియర్ మళ్ళీ చూసే అవకాశం వస్తుంది. ఈసారి అప్రిసియేషన్ వచ్చింది కదా అని అప్రిసియేషన్ కంటిన్యూస్గా అయితే వెళ్ళదు కదా. సో ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్ అంతే ప్యాషన్తో అంతే ఇంపార్టెన్స్తో చేసే బాధ్యత నాది. అండ్ ఫైనల్లీ మీకు ఎలాంటి వర్క్స్ చేయాలని ఉంది? లైక్ ఇప్పుడు ఒక సినిమాతో కూడా ఇంపాక్ట్ చూపించాలి చాలా మంది ఉన్నారు, లైక్ అర్జున్ రెడ్డి ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే. సో మీకు ఫర్దర్గా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? ఎనీ క్యారెక్టర్ అండి, అంటే టు బి వెరీ ఆనెస్ట్ నేను ఒక స్పెసిఫిక్ రోల్ క్యారెక్టర్ అంటూ ఆలోచించను. నాకు వచ్చే స్టోరీలో ఉండే కాంటెంట్ బట్టి ఈజ్ మై ఫస్ట్ వే ఆఫ్ థింకింగ్.
సో ఇప్పుడు కామెడీ ట్రై చేస్తున్నాను, మొన్న సోషల్ ఇష్యూ ట్రై చేశాను. అవును. ఈ రెండు కూడా నేను అనుకుని వచ్చిన స్క్రిప్ట్స్ కాదు నా దగ్గరికి. వచ్చిన తర్వాత ఓకే ఇది ట్రై చేయలేదు, ఇది ట్రై చేద్దాం అనుకున్న వేలో వెళ్ళిన విధానం ఇది. బట్ ఫ్యూచర్లో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే అ మ్యూజిషియన్ అండి. మ్యూజిషియన్ గా ఒక ఒక ఆషికీ 2 ఆషికీ 2. ఐ ఫీల్ లైక్ తెలుగులో ఎక్కువ అలాంటి కాన్సెప్ట్స్ రాలేదు అనిపిస్తుంది. వేర్ ద హీరో క్యారెక్టర్ ఇస్ సింగర్ కానీ ఒక మ్యూజిషియన్ కానీ. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దట్. అండ్ నాకు మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి యూ నో హౌ టు ప్లే దోస్ యాక్ట్స్. కొంచెం అలాంటి రియలిస్టిక్ మ్యూజికల్ డ్రామా ఒకటి చేద్దామని ఎప్పటి నుంచో ఆశ. హోప్ఫుల్లీ ఏదో డైరెక్టర్. సో ఏదైనా ఒక సింగర్ బయోపిక్, ఇప్పుడు అర్జిత్ సింగ్ దో అలాంటిది ఏదైనా పిక్ చేస్తే డెఫినెట్లీ యు ఆర్ రెడీ టు డూ. షూర్ 100%. కానీ బయోపిక్లో నేను సెట్ అవుతానా ఆ సింగర్కి, ఆర్ అంటే ఇట్ వుడ్ బి మచ్ బెటర్ ఇఫ్ ఇట్స్ అ న్యూ స్టోరీ ఇన్స్టెడ్ ఆఫ్ బయోపిక్. బయోపిక్కి చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది యాక్టర్ మీద. అంటే ఆయన మేనరిజమ్స్ అర్థం చేసుకుని ఆయన వే ఆఫ్ స్పీకింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి దట్ విల్ బి మోర్ ఛాలెంజింగ్. బట్ ఐ వుడ్ లవ్ టు డూ దట్. ఒకవేళ ఆ కాంటెంట్ బాగుంటే ఖచ్చితంగా చేస్తాను. సూపర్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ సో ఎలాగో మూవీ రిలీజ్ అవబోతుంది అండ్ విల్ సీ ఆన్ ద థియేటర్స్. అండ్ ఆడియన్స్ అందరూ కూడా ఒక మంచి కూల్ అండ్ బ్రీజీ ఫిల్మ్ మీకు డెఫినెట్లీ చూడాలనిపిస్తే డెఫినెట్లీ యూ కెన్ గో టు దిస్ ఫిల్మ్. అండ్ దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.